Help! Hello? 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 పంపించావా? Are you there? Are you there? Listen to me. నేను మెల్లగా చెప్తాను. మీ ప్లాన్ ఏదైనా సరే అది వర్కౌట్ అవ్వదు. నన్ను వదిలిపెట్టండి. నేనే ఇబ్బంది పెట్టను. మీ మీద ఏ కంప్లైంట్ కూడా ఇవ్వను. ప్లీజ్ లెట్ మీ గో. హే ప్లీజ్ లెట్ మీ గో. మిమ్మల్ని వదిలేయడం కోసమా కష్టపడి కిడ్నాప్ చేసింది? సార్, మాకు కొంచెం డబ్బు కావాలి, అందుకే ఇదంతా చేస్తున్నాం. డబ్బు మా చేతికి వస్తే వెంటనే మిమ్మల్ని వదిలేస్తాం. ఇదే మా చివరి అటెంప్ట్. డబ్బులా? ఎంత కావాలి? అదే చెప్పండి, ఎంత కావాలి? 1.5 కోటి. పోరా, వెళ్ళి వేరే పని చూసుకో. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటానులే. మీరు చేసే పని ఆలోచించుకునే చేస్తున్నారా? నేను అసలు ఎవరో తెలుసా? ఎన్ని రోజులని నన్ను ఇలా బంధిస్తారు? నేను ఒక పాపులర్ యాక్టర్ నేనా? రేపు ఉదయం నన్ను అందరూ వెతుక్కుంటూ వస్తారు. 1.5 కోటి కావాలంట. ఎందుకు తక్కువగా అడుగుతావు? 10 కోట్లు అడగొచ్చుగా. సార్, 2 బాటిల్స్లో నీళ్లున్నాయి, బిస్కెట్లు అక్కడ పెట్టాను. అంతకు మించి మీకు ఇంకేమీ దొరకవు. డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. తీసుకోరా, ఎలా నా దగ్గర నుంచి తీసుకుంటావో చూస్తా. ఇదిగోమ్మా, మీరు అడిగిన అన్ని వస్తువులు ఇందులో ఉన్నాయి. చాలా. నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నాకెందుకో నొప్పిగా అనిపిస్తోంది. ఎన్నిసార్లు ఈ విధంగా మాట్లాడదని చెప్పాను సుధాకరన్. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఈ రోజు మార్నింగ్ స్పెషల్ ఏంటంటే, స్పెషల్ చెయ్యబోయేది ఒక స్టార్. యూత్ కోసం విచిత్రమైన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తీసిన అందరికీ నచ్చిన అద్భుతమైన యాక్టర్ ఆదిశంకర్ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ కు వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేద్దాం. ఏమైంది, వచ్చారా? హే లేదు రాలేదు. తన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అతనికి మేనేజర్ ఎవరు లేరా? ఉన్నారు, అతనికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. శ్వేత, యు డిసైడ్ సంథింగ్. లైవ్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం. నాకిది అవసరమేలే. ఐ డిజర్వ్ ఇట్. ఇవన్నీ అతని వాయిస్ మెసేజెస్. అమ్మా, నేను ఒక కథ వినబోతున్నాను. మళ్ళీ నీకు కాల్ చేస్తానులే. అమ్మా, ఫోన్ తీ, అర్జెంటుగా మాట్లాడాలి. అది ఆ రేట్ నీకు ఓకేనా? ప్రొడ్యూసర్కి ఏం చెప్పంటావు? జోమి,
అతని మేనేజర్. ఆల్రెడీ మనం కమిట్ అయిన 2 సినిమాస్ ని పోస్ట్ పోన్ చేసాం. ఇప్పుడు వాళ్ళు నార్మల్ రేట్ కంటే సగం తక్కువగా అడుగుతున్నారు. వెంటనే నాకు కాల్ చేయండి ప్లీజ్. సో ద ఆన్సర్ ఈజ్ మళ్ళీ కాల్ చేస్తా జోమి. నేను ఒక దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాను. మళ్ళీ కాల్ చేస్తా. ఇక మనకి తెలియని విషయం గురించి ఎవరైనా అడిగారంటే ఇదిగో ఇదే దానికి సమాధానం. ఐ కాంట్ హియర్ యూ. వినబట్లేదు. తర్వాత కాల్ చేస్తా. చాలా తనకి ఎవరు ఫోన్ చేసి మాట్లాడినా ఇంతకు ముందు తను మాట్లాడిన వాయిస్ మెసేజెస్ పంపిద్దాం. అవే వాటికి సమాధానం. వోక్స్ ఫోన్ మర్జర్ అనే ఒక యాప్ ఉంది. దాని గురించి ఇంతవరకు ఎవరికీ తెలీదు. ల్యాప్టాప్ని ఫోన్ని బ్లూటూత్ ద్వారా సింక్రనైజ్ చేశాను. దాంతో ఇతను చేసిన వాయిస్ మెసేజెస్ని కాల్స్కి రిప్లైస్గా ఉపయోగించవచ్చు. అలాగే ఈ లొకేషన్ ఆ యాక్ట్రెస్ ఇంటి పక్కనే ఉండాలి. అక్కడి నుంచే ఇతనికి ఫోన్స్ రావడం, ఇతను అటెండ్ చేయడం జరగాలి. అదెందుకు? ఒకవేళ ఎవరైనా అతన్ని వెతుక్కుంటూ వచ్చారంటే ఆ లొకేషన్ ఆ టవర్ కిందే ఉండాలి. ఇతని ఫోను ఆ టవర్ కిందే ఉండాలి. ఆఫీస్కి లేట్ చేయొద్దు. ఒక్క నిమిషం. హే, ఒక్క నిమిషం. దీన్ని మర్చిపోయావు. ఓ, దీంట్లో కాల్ వచ్చింది. నువ్వు వెళ్ళు. నేను మన ఇంటికి వచ్చేసాను. ఆది, నువ్వు ఇక్కడికి 11 గంటలకు వచ్చేస్తావు కదా. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నువ్వు నా కాల్స్ ని చూడనే లేదా? ప్లీజ్ కాల్ మీ బ్యాక్. నువ్వు పైకి వెళ్ళు. మ్యామ్, నందితా మాధవ్ నాయరా? తను ఇప్పుడు ఇక్కడ లేదు. కొరియర్ వచ్చింది. కెన్ యు హియర్ మీ? హలో, అదివ్వండి. హలో, హెల్ప్. నేను సైన్ చేస్తాను. నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. ఎక్కడ సైన్ చేయాలి? హలో, ఇది నా ప్రాబ్లమా మ్యామ్? లాక్ చేశారని అరుస్తున్నారు. రా, లోపలికి వచ్చి చూడు. అయ్యో వద్దు మేడం. ఐ యామ్ ట్రాప్డ్ హియర్. డార్లింగ్, కాస్త సైలెంట్ గా ఉండండి. తాగి రానని నాకు ప్రామిస్ చేయండి. అప్పుడే డోర్ ఓపెన్ చేస్తాను. మీరు బయలుదేరండి. ఇదిగోండి పార్సల్. తను రాగానే నేను ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను యాక్టర్ ఆదిశంకర్ని. నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. ఇదిగో తాత, మా ఊర్లో కూడా ఒక వైద్యుడు ఉన్నాడు. తాగుడికి అడిక్ట్ అయిన వాళ్ళని మారుస్తాడట. అక్కకి చెప్పండి. అంతేగాని ఇలా రూమ్ లో పెట్టి లాక్ చేస్తే ఎవరు మారుతారు? పనికి మళ్ళాడా వెళ్ళిపో. నేను వెళ్తానులే గానీ మీరు మూసుకొని టీ తాగండి. ఎక్కడున్నావు నువ్వు? మామూలుగా అయితే ఈ టైంకి నువ్వు లేవవు కదా. అవునవును, నిజమే అమ్మా. ఇలా చూడు, మధ్యాహ్నంకల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, సరేనా? కాల్ చేసి ఎక్స్క్యూజ్ అది అడగకూడదు. నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. కాల్ చేస్తావా? ఎవరికి? అదే అమ్మా, మీకే అంటున్నా. నీకు ఏమైందా? అది నువ్వేదో ఆలోచనలో ఉండి మాట్లాడుతున్నావు అనుకుంటా. ముందు లేచి మొహం కడిగి ఏదైనా తిను ముందు. అమ్మా, మళ్ళీ కాల్ చేస్తాను. ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను. కథ వింటూ ఉన్నా. సరే, ఓకే అమ్మా. ఆది, హే జోమి. రేయ్, ఆ ఛానల్ నుంచి శ్వేత కాల్ చేసి నన్ను దొబ్బేస్తోందిరా. నువ్వు త్వరగా లేవలేకపోతే నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చు కదా. అయినా నువ్వే కదా ఒక 2-3 రోజులు నన్ను లీవ్ తీసుకోమని చెప్పావు. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎవరికి? అమ్మాయికా? కాసేపటి తర్వాత అంటే పని కాదులే కానీ వెంటనే కాల్ చేయి. ఓకే ఓకే,
ఓకే జోమే, నేను ఊరెళ్ళానని చెప్పు. ఇంకెవరు కాల్ చేసినా నువ్వే చూసుకో, నేను తర్వాత కాల్ చేస్తాను. కానీ ఆది, అరే ఆ ఆస్కర్ దగ్గర పేపర్ సైన్ చేయాలి కదా. ఐల్ కాల్ యూ జోమే. నేను ఒక దారుణమైన సిచ్యువేషన్ లో ఆది ఫోన్ పెట్టేకు. కనీసం నువ్వు ఎక్కడున్నావో చెప్పొచ్చు కదా నాకైనా. వెయిట్. హలో, ఏమంటున్నావు? హలో, అరే ఆది నువ్వు ఎక్కడున్నావో చెప్పరా. ఆది అసలు వీడు ఎప్పటికీ మారడు. హలో, ప్లీజ్ కమ్. హలో సార్. యా, మీరు అందరి దగ్గర డబ్బు అడుగుతున్నారని చాలా మంది వచ్చి నాతో చెప్తున్నారు. సి, ఎమర్జెన్సీ అన్నప్పుడు ఫ్రెండ్స్ని అడగడం తప్పు కాదు, కానీ అందరినీ అడగడం చాలా తప్పు. ఒక స్టార్టప్ చేసి లాస్ అయింది మీరు మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ అల్టిమేట్ ఫెయిలియర్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. సారీ సార్, నా పరిస్థితి అలాంటిది. ఐఎమ్ రియలీ సారీ. హే వినోద్, వై ఆర్ యు లేట్? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. అలాగా, అదిగో సిస్టమ్ చూడు, అందులో ఏదో ప్రాబ్లం ఉంది. బ్లింక్ అయి ఆఫ్ అయిపోతుంది. చూడు నువ్వు. అటు చూడు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే ఆ ఇండికేషన్ వస్తుంది. ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. సరే. మొహం అలా పెట్టొద్దు. చిన్న చేంజ్ కనిపించినా ఎంక్వైరీకి వస్తారు. మనం ఎప్పుడూ నార్మల్గానే కనిపించాలి. మన చుట్టూ ఉండేవాళ్ళు అలాగే అనుకోవాలి. అందుకే మనం లీవ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. దీన్ని ఈజీగా తీసుకోవద్దు. కేర్ఫుల్గా ఉంటాను. ఇట్స్ 5:30 నవ్ ఇష్యూ. వాడు ఇంకా రాలేదు, అంతేగా? సి, ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. బ్రెయిన్ చట హయాత్. ఏమే, వాడు నీలా 10 మందిని చూస్తుంటాడే. కానీ నేను, అమ్మ, నువ్వు మోసపోవని కాన్ఫిడెంట్గా ఉన్నావు తెలుసా? ఆ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఉంది. ఐషు వాడు ఒక యాక్టర్. అవసరాన్ని బట్టి ఎక్కడైనా యాక్ట్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం చెయ్యి. ఇంకేమీ ఆలోచించొద్దు. నేను ఇక్కడ ఉన్నట్టు తనకి తెలియకూడదు. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. సార్, సార్ మీకు వినిపిస్తోందా? మీరు చేస్తున్న దానికి విపత్తులు ఎలా ఉంటాయో తెలిసే చేస్తున్నారా? ఫ్యూచర్ మొత్తం దీన్ని తలుచుకుని మీరు బాధపడతారు. డబ్బులు ఇచ్చే వరకు మేము మిమ్మల్ని ఖచ్చితంగా వదలం. అది ఎంతకాలమైనా పర్వాలేదు, మేము మిమ్మల్ని వదిలిపెట్టాం సార్. ఎంత టైం తీసుకుంటే అంత డబ్బు అడుగుతాం. ఒకవేళ మీరు ఇవ్వనంటే మిమ్మల్ని టార్చర్ చేసినా చేస్తారు. ఇదేం మీకు పెద్ద అమౌంట్ ఏం కాదు కదా. యు మార్క్ మై వర్డ్. నన్ను వెతుక్కుంటూ నా మనుషులు ఖచ్చితంగా వస్తారు. అప్పుడు నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళడం మీరు స్వయంగా చూస్తారు. ఏం జరగబోతుందో వేచి చూడండి. మీ ఇంట్లో అమ్మా నాన్న ఎవరైనా ఉంటే, అది ఎవరైనా సరే, వాళ్ళ జీవితాలన్నీ హారబుల్ గా మార్చేస్తాను. నువ్వెలారా? నేను నీ మొబైల్లో అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఒకసారి ఏముందో చూడు. మనకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ ఉండకూడదు.
నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు అది. నేను గేట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? నాకు నువ్వు ఒక ఫిల్మ్ స్టార్వి కాదు అది. నేను నిన్ను అలాగా చూడలేను. మా ఇంటికి వస్తానని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు సడన్ గా వేరేలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను చూశాను. ఆ అమ్మాయి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళింది. నువ్వు ఇలానేనా అది? నేను నీకు అంతే ముఖ్యమా? నేను నీ గేట్ బయట వెయిట్ చేస్తుంటే హౌ కెన్ యూ కీప్ సెండింగ్ మీ మెసేజెస్ లైక్ దిస్? నిజమే, మా అన్నయ్య చెప్పినలాగా నువ్వు ఒక ఫ్లర్ట్, ఫ్రాడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ బఫూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ బఫూన్. You're just an actor, bastard.